చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ను ప్రస్తుతం పతనం చేయాలని కుట్ర జరుగుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ జగన్పై ఉన్న ప్రజాదరణ తగ్గించలేదన్నారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి. గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతై అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ, వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్లు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలా మంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చట పడే పరిస్థితి. రద్దు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే గనక తప్పుడే అయితే రద్దు చేసే అదానితో ఒప్పందాలు. మేము అదానితో కాదు, సిక్కితో కదా, సిక్కితో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి. ఎవడొద్దన్నాడు? రద్దు చేయి, మీ ఇష్టం వచ్చింది చేయి. మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం. ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం. సార్ రండి, ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా. నీకు చేతనైతే, మేము చేసింది పాపం అయితే రద్దు చేయి. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి. ఏ సరుకు లేదా? ఇదేంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 కోట్లు అన్నారు, 1,46 అన్నారు. ఆ కేసు చేసిన పోలీసు అతనేమో 1,500 అనుకుంటా అండి సుమారు అంటాడు. అందులో ఇప్పటికి 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్విట్లు వచ్చారు. అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులే నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు?